హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా చిన్ని ప్రపంచం. ఈ వీడియో వచ్చేసి ఎగ్ దమ్ బిర్యానీ. లాస్ట్ సండే నేను ఇంట్లో ఎగ్ దమ్ బిర్యానీ చేశాను. సో ప్రాసెస్ ఏంటో చూసిద్దాం. అండ్ ఫస్ట్ అయితే ఒక పెద్ద గిన్నె తీసుకున్నాను. అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకొని కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర అండ్ 4 పచ్చిమిర్చి, బిర్యానీ ఆకులు ఇలా తుంచేసి వేసాను. తర్వాత బగారా సామాన్లు ఉంటాయి కదా, జాపత్రి, అవన్నీ దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీలు, సాజీరా ఇవన్నీ వేయాలి. తర్వాత బాయిల్డ్ ఎగ్స్ వేసాను. ఎగ్స్కి ఘాటు పెట్టుకొని వేసుకుంటే మసాలా చాలా బాగుపడుతుంది, కానీ నేను మామూలుగానే వేసేసాను. అండ్ కొంచెం పసుపు, కొంచెం కారం అండ్ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అండ్ ఇవన్నీ బాగా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం గరం మసాలా కూడా వేసాను అండ్ బిర్యానీ మసాలా కూడా యాడ్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ అండ్ ముందుగానే బ్రౌన్ ఆనియన్స్ చేసి పెట్టుకున్నాను, సో అవి కూడా ఇక్కడ యాడ్ చేశాను. అండ్ కర్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ బిర్యానీ. సో మసాలాలు అడుగంటకుండా ఉంచుతుంది పెరుగు యాడ్ చేస్తే. అండ్ ఇక్కడ ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ ఉంటుంది కదా, అదే ఇక్కడ వేసేసాను మొత్తం. సో ఈ మసాలాలు మొత్తం బాగా కలుపుకోవాలి, ఎగ్స్కి బాగా పడుతుందన్నమాట. సో ఇలా వీడియోలో చూపించే విధంగా కలిపాను. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద గిన్నె పెట్టుకొని దాంట్లో వాటర్ పోసుకున్నాను. ఒక 2.5 లీటర్స్ వరకు వాటర్ వేసి బగారా మసాలా వేయాలి. సాజీరా, దాల్చిన చెక్క, ఇలాచి అన్నీ అండ్ పచ్చిమిర్చి ఒక 2 పచ్చిమిర్చి చీలికలు అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. అండ్ వాటర్ బాగా మరిగించాలి. బగారా సామాన్ ఫ్లేవర్స్ అన్నీ వాటర్లో దిగాలన్నమాట. ఆ తర్వాత ముందుగానే కడిగి నానపెట్టుకున్న బాస్మతి రైస్ యాడ్ చేయాలి. ఒక 1/2 అవర్ నానేసాను బియ్యం. సో రైస్ యాడ్ చేయాలి. తర్వాత 90% కుక్ చేయాలి రైస్, 70% 80% కాదు, ఆల్మోస్ట్ 90% కుక్ అవ్వాలి. ఎక్కడో చిన్న పలుకు ఉండాలి అంతే. సో తర్వాత ముందుగానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా, ఎగ్స్ వాటి మీద లేయర్స్ లాగా రైస్ యాడ్ చేయాలి. రైస్ మొత్తం యాడ్ చేసిన తర్వాత కొత్తిమీర, పుదీనా అండ్ బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. అండ్ కొంచెం నెయ్యి వేసాను. అండ్ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేయలేదు. ఫుడ్ కలర్ ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు, నేనైతే యాడ్ చేయలేదు. అండ్ కొంచెం బిర్యానీ మసాలా, కొంచెం పించ్ ఆఫ్ బిర్యానీ మసాలా యాడ్ చేశాను, నెయ్యి యాడ్ చేశాను. అంతే. ఒక 20 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. అండ్ స్టవ్ ఆఫ్ చేసేసి 25 మినిట్స్ అలా వదిలేసేయాలి. మంచిగా మసాలా అంతా రైస్కి పడుతుంది, మంచిగా కుక్ అవుతుంది అనమాట. సో ఆఫ్టర్ 25 మినిట్స్ చూస్తే ఎగ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. సో ఈజీ, సింపుల్గా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్కి షేర్ చేయండి. And please don't forget to subscribe my channel. Thank you everyone. Thank you. Bye.